రెండు సేమ్ కన్స్ట్రక్షన్. సో అందుకే ఈ ఇల్లు చూస్తే ఆ ఇల్లు చూసినట్టే ట్విన్ హౌసెస్. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ఎస్ ఇన్ఫ్రా. ఈ రోజు మీకోసం ఒక రెండు ట్విన్ బిల్డింగ్స్ తీసుకొచ్చాము. రెండు కూడా సేమ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇద్దరు ఒకటే కన్స్ట్రక్షన్ చేశారు. దీని ల్యాండ్ సైజ్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అండ్ ప్రైస్ వచ్చేసి 1.3 CR. ఈ ఇల్లు తొర్రూరు రోడ్డుకి కేవలం 200 మీటర్ల దూరంలో అండ్ ఫ్యూచర్ హైత్ నగర్ మెట్రోకి కేవలం 10 minutes డిస్టెన్స్ లో ఉంది. అండ్ మీరు ఇప్పుడు చూస్తుంది పార్కింగ్ ఏరియా. మంచి డీసెంట్ ఫార్చునర్ కూడా వెళ్ళిపోతుందండి, ఏం ఇష్యూ లేదు. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా ఇల్లు చూసేద్దాం రండి. మీరు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే బోర్ ఉంది, అలానే ఇక్కడ కొంచెం ఇటు చూసుకున్నట్టయితే మీకు కృష్ణ వాటర్ కి మంచినీళ్ళ సంప్ ఉంది. పార్కింగ్ లో నుంచి మనం కిందున్న 2 BHKకి వెళ్తాం. ఫస్ట్ మీరు ఎంటర్ అవుతున్న హాల్లో, ఇప్పుడు ఇది ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంది కాబట్టి చాలా డీసెంట్ గా ఉంటుంది. కిచెన్ కూడా మంచి స్పేషియస్ గా ఫుల్ షెల్ఫ్స్ తో ఇచ్చారు. సో ఒక్కరు ఇబ్బంది పడుతూ కాకుండా మంచిగా ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు హాల్లో ఉన్నాము. హాల్లో మీరు ఎదురుగా చూసుకున్నైతే టీవీ యూనిట్ మంచిగా మీ దగ్గర ఇప్పుడు రేపు అందరికి LED టీవీసే కాబట్టి వాల్ మౌంట్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న మంచి బొమ్మలు యూజ్ చేసుకోవడానికి మంచి షెల్ఫ్లు కూడా ఇచ్చారు. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాము. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్, చాలా పెద్దగా ఉందని కింగ్ సైజ్ బెడ్ కూడా వస్తుంది. ఫుల్ షెల్ఫ్స్ ఇచ్చారు మీకు అండ్ బాత్రూమ్ కూడా మంచి స్పేషియస్ గా ఇచ్చారు, ఇబ్బంది పడకుండా. మనం ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్దాము. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్ గా ఉంది, ఎక్కువ షెల్ఫ్స్ తో. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనం పార్కింగ్ లోకి ఒక డోర్ కూడా ఇచ్చారు. సో ఫ్యూచర్ లో ఏమన్నా ఇది మీరు సపరేట్ గా రెంట్ కి ఇవ్వాలన్నా ఇచ్చుకోవచ్చు. దీనికి కూడా ఒక సపరేట్ వాష్రూమ్ కూడా ఉంది. మీకు వాష్రూమ్ పైన మంచి స్టోరేజ్ యూనిట్ కూడా ఇచ్చారు. మీరు చూసుకున్నట్టయితే మంచి స్పేషియస్ ఉంది. మీకు అవసరం లేని సామాన్లు, ఎప్పుడన్నా యూజ్ చేసే సామాన్లు మంచిగా పైన స్టోర్ చేసేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న పోర్షన్ కి ఎంటర్ అవుతున్నామండి. ఇది మెయిన్ ఎంట్రన్స్, మంచి పెద్దగా టేక్ వుడ్ తో ఇచ్చారు. ఎంట్రన్స్ కూడా చాలా గ్రాండియర్ ఉంది. అంటే ఓనర్స్ పోర్షన్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. మనం ఇప్పుడు ఎల్ షేప్ లో ఉన్న హాల్ లోకి ఎంటర్ అయ్యాము. హాల్ చాలా పెద్దగా ఉందండి, మీరు మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు మీ సామాన్లు. టీవీ యూనిట్ ఇంకా సిద్ధం చేయలేదు, మీరు ఇప్పుడే కనుక తీసుకుంటే మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్ కూడా చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్ ఉంది. మీరు ఇప్పుడే తీసుకుంటే దీన్ని మాడ్యులర్ కిచెన్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. అలానే మనం ఇప్పుడు హాల్లో నుంచి మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే 2 కింగ్ సైజ్ బెడ్లు బట్టి అంత పెద్దగా ఇచ్చారు. విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా పెద్దగా స్పేషియస్ గా ఉంది. అస్సలు ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమే కదా అని చిన్నగా ఏమి ఇవ్వలేదు. ఇది కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్, పైన మంచి స్పేషియస్, ఎప్పుడన్నా వాడే సామాన్లు స్టోరేజ్ చేసుకోవడానికి చాలా పెద్దగా ఇచ్చారండి. మరి ఆల్రెడీ 2 వాష్రూమ్స్ అయిపోయినాయి, ఇంకోటి ఏంది అనుకుంటున్నారా, కామన్ వాష్రూమ్ కూడా ఒకటి ఇచ్చారు మీరు ఎదురుగా చూసుకున్నట్టయితే. అండ్ మీరు వాల్స్ కూడా గమనిస్తే బ్రిక్ కన్స్ట్రక్షన్ ఉంది. రూఫ్ కూడా చాలా హైట్ ఇచ్చారు. ఏదో అమ్మేస్తున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్షన్ అయితే చేయలేదు, ఖచ్చితంగా బ్రిక్ కన్స్ట్రక్షన్ జరిగింది. అండ్ కింద చూసుకున్నట్టయితే మీరు శాండ్ తోనే కన్స్ట్రక్ట్ చేశారు, డస్ట్ అయితే అసలు వాడలేదు. చాలా క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఏవో PVC డోర్లు, PVC విండోస్ పెట్టేసి తప్పించుకోలేదు. అన్ని విండోస్ కూడా మంచిగా వుడెన్ విండోస్ అండ్ టేక్ విండోస్ ఇచ్చారు. సో రేపు అందరు PVC ఇచ్చి తప్పించుకుంటున్నారు ఈజీగా. అలా కాదు, కన్స్ట్రక్షన్ మాత్రం మంచి క్వాలిటీగా ఉంది. మీరు పిల్లర్స్ కూడా చూసుకున్నట్టయితే చిన్నగా లేవు, మంచి పెద్దగానే ఉన్నాయి. అండ్ వెంటిలేషన్ కోసం బాగానే డోర్స్, విండోస్ కూడా పెద్ద పెద్దగా ఇచ్చారు. ఇంకో మెయిన్ అయితే చూసుకోవాలి, వాష్ ఏరియా ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి వాష్ ఏరియా చాలా ఇంపార్టెంట్ కదా, వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ఏదైనా గానీ. వాష్ ఏరియా కూడా చాలా పెద్దగానే ఉందండి, మంచిగా ఉంది, స్పేషియస్ గా, ఏదో ఇరికిరిగ్గా లేకుండా. సో ఇల్లు అయితే మాత్రం మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మీరు ఇంటి చుట్టూ సరౌండింగ్ చూసుకున్నట్టయితే పెద్ద ఇల్లులు, మంచి డీసెంట్ హౌసెస్ ఉంటాయండి. పవర్ సప్లై, వాటర్ కనెక్షన్స్, డ్రైనేజ్ అన్ని ఉన్నాయి. ఇది లేదు అనడానికి లేదండి. ఫ్యూచర్ లో మెట్రో పెడితే మాత్రం కేవలం 10 minutes డిస్టెన్స్ లోనే ఉంటుంది. మీకు చాలా ఈజీ అయిపోతుంది మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కూడా. ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే చూసారు కదా, చాలా క్వాలిటీగా స్ట్రాంగ్ గా చేశారు. అండ్ ఇల్లు రేట్ కూడా మళ్ళీ చెప్తున్నా మీకోసం 1.38 CR. అండ్ మొత్తం కూడా క్యాషే కదండి, ఖచ్చితంగా 80 to 90% ఆఫ్ హోమ్ లోన్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ యువర్ సివిల్ స్కోర్. మీరు డైరెక్ట్ గా ఇల్లు చూసి ఇల్లు నచ్చితే మీ సొంతం చేసుకోండి. మరి ఇల్లు చూడాలన్నా, ఇల్లు మీ సొంతం చేసుకోవాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ మాత్రం వెంటనే కాంటాక్ట్ చేయండి, ఇల్లు మీ సొంతం చేసుకోండి. అండ్ ఇది ఒకటే ఇల్లు కదండి, ట్విన్ హౌసెస్. ఒకటి ఇటు ఉంది, ఇంకోటి అటు పక్క ఉంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఆ హౌస్ ఇంకోటి. రెండు సేమ్ కన్స్ట్రక్షన్, సేమ్ అన్నమాట మొత్తం ప్యాటర్న్. సో అందుకే ఈ ఇల్లు చూస్తే ఆ ఇల్లు చూసినట్టే. ఇల్లు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇల్లు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇల్లు కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు కావాలంటే వెంటనే నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఓకే కదా, నేను మీ వర్ధన్, సైనింగ్ ఆఫ్.